బ్రట్లీ, డేల్ స్టైన్, షోయబ్ అఖ్తర్, గ్లెన్ మెగ్రాత్ వీళ్ళ పేర్లు వింటేనే చాలా మంది బ్యాట్స్మెన్లు భయపడేవారు. కానీ వీళ్ళందరికీ భయాన్ని పరిచయం చేసిన ఒకే ఒక్క బ్యాట్స్మెన్ వీరేంద్ర సెహ్వాగ్. అసలు బ్యాటింగ్ ఇలా కూడా ఆడొచ్చా అని క్రికెట్ ప్రపంచానికి ఆయన స్వాగ్ పరిచయం చేశాడు. అతని బ్యాటింగ్ ఒక రెవల్యూషన్. ఇప్పుడు క్రికెట్ లో బ్యాస్ బాల్ అండ్ టీ20 స్టైల్ బ్యాటింగ్ ఆడుతున్నారు, కానీ సెహ్వాగ్ అప్పట్లోనే ఈ టీ20 బ్యాటింగ్ స్టైల్ ని ప్రతి బౌలర్ కి 3D లో చూపించేవాడు. ఫార్మాట్ తో సంబంధం లేకుండా, బౌలర్ ఫామ్ తో లెక్క లేకుండా బాల్ ని బౌండరీకి పంపేవాడు. సెహ్వాగ్ ఆడే అగ్రెసివ్ గేమ్ ని చూడడానికి జనం ఎగబడేవారు, చూస్తూ అపోనెంట్స్ తడబడేవారు. మీలో ఎంతమందికి తెలుసు, ప్రపంచంలో డేంజరస్ బ్యాట్స్మెన్ లో ఒకరుగా అనుకునే మాథ్యూ హేడెన్ ఓడీ స్ట్రైక్ రేట్ కన్నా సెహ్వాగ్ టెస్ట్ స్ట్రైక్ రేట్ చాలా ఎక్కువ. అసలు సెహ్వాగ్ అంటేనే మనకు గుర్తొచ్చేది ఫస్ట్ బాల్ బౌండరీ. సెహ్వాగ్ గ్రీజ్ లో ఉన్నంతసేపు బాల్ ఫీల్డ్ లో కంటే బౌండరీ రోప్ బయట ఎక్కువసేపు ఉండేది. ఫీల్డర్స్ కంటే ఆడియన్సే ఎక్కువ క్యాచ్లు పట్టేవారు. క్రికెట్ అనే కథలో సెహ్వాగ్ అనే ఘట్టం బలమైనది, తిరగరాయడానికి వీలు కానిది. ఫ్యూచర్ లో ఇప్పుడున్న క్రికెటర్స్ లో సెహ్వాగ్ ని రిప్లేస్ చేయగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే కామెంట్ చేసి చెప్పండి.